హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో మరి ఎన్నో ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని మరి ఆ శ్రమల్లో నుండి విడిపిస్తూ, మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ ఇప్పటి వరకు కూడా కాపాడాడు. మరి వచ్చే 26వ సంవత్సరం కూడా మరలా డిసెంబరు 31 వరకు కూడా 26, 31 వరకు కూడా అలానే దేవుని కృపలో మనందరము, మన కుటుంబాలు, మన సంఘము, సృష్టి యావత్తు కూడా భద్రపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే 5వ అధ్యాయములో ఏమనుందంటే, ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్వాతంత్రం అంటే మనకేం గుర్తొస్తుంది? ఆగస్టు 15 గుర్తొస్తుంది. లోకానుసారంగా కూడా మనకి స్వాతంత్ర్యం అనేది లేదు. గత కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకి స్వాతంత్ర్యం అనేది లేదు. కాబట్టి అలాంటి సమయాల్లో మన పెద్దలు, పూర్వీకులు, గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలాంటి పెద్ద వాళ్ళు మహానుభావులు అందరూ కూడా ఆ యొక్క దేవుడు కూడా వాళ్ళలో ఉంచి ఆ యొక్క కార్యాన్ని స్థిరపరిచి స్వాతంత్ర్యాన్ని మన దేశానికి ఇచ్చారు. ఇప్పుడు స్వాతంత్ర్యం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మన దేశానికే కాదు, చాలా దేశాలకు కూడా క్రీస్తుకు పూర్వము స్వాతంత్ర్యం అనేది లేదు. క్రీస్తు శకములోనే, అది ఏ సంవత్సరం అన్నా కావచ్చు, క్రీస్తు శకములోనే స్వాతంత్ర్యాలు వచ్చినాయి. అయితే ఈ లోకానుసారమైనటువంటి స్వాతంత్ర్యమే కాదు కానీ మన ఆత్మలకు పరలోక రాజ్యానికి, దేవుని దర్శించి దేవుని యొద్దకు చేరి మరి దేవాలయంలోనికి మనంతట మనము ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిలో ప్రవేశించేటువంటి స్వాతంత్ర్యము ఆనాడు లేదు. ఆగస్టు 15 అనేది ఈ లోకంలో వచ్చిన స్వాతంత్ర్యము. కానీ ఆ క్రీస్తుకు పూర్వము దేవాలయంలోనికి కావచ్చు, లేదు మరి ధర్మశాస్త్రానుసారంగా కొన్ని నియమాలని, ఎన్నో నియమాలలో మనము మరి స్వాతంత్ర్యం అనేది మనకు లేదు. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం మనకు లేదు. అలాంటిది ఈ లోకానుసారమైన స్వాతంత్రము మన పూర్వీకులు, పెద్దలు, మహానుభావులు తీసుకొస్తే ఆత్మానుసారమైన స్వాతంత్రం ఎవరు తెచ్చారు? మనకి యేసయ్య తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రం మనకి ఎలా తెచ్చాడు? సిలువలో ఆయన శ్రమలు అనుభవించి, సిలువలో మరణించి, మన మరి అది ఆ ధర్మశాస్త్రానికి బద్ధులమైనటువంటి మనలను సిలువలో మరణించి, మనకి సంబంధించినటువంటి యొక్క బంధకాన్ని యేసయ్య భరించి మనల్ని విడిపించాడు. అది ఆత్మానుసారమైనటువంటి స్వాతంత్రం అన్నమాట. హల్లెలూయా. గత గలతీ పత్రికలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఇంకా దాని గురించి మనం వివరంగా, ఈ స్వాతంత్రం వలనే మనము అబ్బా, తండ్రి అని కదా దేవుణ్ణి పిలుచుకోవడం కానీ, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలు చేయకోకుండా, మరి దాస్యం అనేటువంటి కాడి క్రింద గెలకోకుండా స్వతంత్రురాలైనటువంటి శారమ్మ బిడ్డల వలె మనం ఉన్నామని చెప్పని 4వ అధ్యాయంలో చదువుకున్నాము. సరే, వెళ్దాము, ఇప్పుడు ముందుకు వెళ్దాము. మరి ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని మరలా, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఈ స్వాతంత్రములో మనమంట స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఇది ప్రత్యేకించి గలతీ పత్రిక, గలతీలకు రాస్తూ కూడా మనకి కూడా చెప్తున్నాడు అనమాట పౌలు గారు. పత్రికల్లో ప్రతిదీ కూడా ఎఫెసీయులకు రాస్తూ, ఫిలిప్పీయులకు రాస్తూ, తీతుకు రాస్తూ, తిమోతికి రాస్తూ, గలతీయులకు రాస్తూ, కొరింథీయులకు రాస్తూ, రోమీలకు రాస్తూ అనేవి కొన్ని వాళ్ళకు సంబంధించినవి ఉంటాయి. కొన్ని చదువుచున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రైస్తవుడు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇది గలతీ పత్రికకి సంబంధించి, గలతీలకు సంబంధించి ఉంది, ప్లస్ మనకు కూడా ఉందన్నమాట. మరలా ఏమంటున్నాడంటే, మరి
కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి క్రింద అంటే ధర్మశాస్త్రానికి మరలా వెళ్ళవద్దు అని చెప్తున్నారు అనమాట. అయితే తర్వాత చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఇది గలతీయులకు సంబంధించింది అనమాట. ఆనాటి విశ్వాసులకు సంబంధించింది. గలతీయులకే కాదు కానీ ఆనాడు విశ్వాసులకు, యూదులకు కావచ్చు, ఇజ్రాయేలులకు కావచ్చు, వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు సున్నతి పొందుతారు అనమాట. వాళ్ళు సున్నతి పొందుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించింది. మనం అనేది ఈ కాలంలో సున్నతి అనేది మనం ఎవరూ కూడా పొందము అమ్మా. మనం బాప్టిజం పొందుకుంటాం. దానికి ఆ రోజులలో సున్నతి ఉంది, ప్లస్ బాప్టిజం కూడా రహస్యంగా ఉందన్నమాట. బాప్టిజం కూడా రహస్యంగా ఉంది. ఎలాగూ అందుకే దేవుడు అంటాడు పత్రికల్లో, నోవాహు వాడలో వెళుతూ నీటి వలన 8 మంది బాప్టిజం తీసుకున్నారన్నారు. పబ్లిక్ వాళ్ళకి ఎవరైనా బాప్టిజం ఇచ్చినట్టుందా? లేదు. కానీ రహస్య బాప్టిజము ఎర్ర సముద్రంలో ఇజ్రాయేలు రహస్య బాప్టిజము ధర్మశాస్త్రంలో ఉంది. అది మనకి పౌలు గారు బయలుపరుస్తారనమాట పత్రికల్లో. అయితే ఇదేంటి ఇజ్రాయేలీలంట ఎర్ర సముద్రములో దాటుతూ మేఘము క్రింద బాప్టిజం తీసుకున్నారట. అంటే అది సూచనగా ఉండడానికి కొత్తగా వచ్చింది ఏది ఉండదు. ఇప్పుడు అన్నీ కూడా ధర్మశాస్త్రంలో నుండే వచ్చిన రహస్యమైనవి ఉంటాయి అన్నమాట. పబ్లిక్ గా యోహాన్ గారు ఇచ్చిందే వచ్చింది. అప్పుడు అది కూడా తండ్రి అయిన దేవుడు యోహాన్ గారిని పంపించారు అన్నమాట, తెలియజేయడానికి కోసం. అది అన్నమాట. మళ్ళీ ప్రత్యేకించి యేసయ్య ఎవరో తెలుసుకోవడానికి. ఎందుకంటే నువ్వు అందరికీ బాప్టిజం ఇస్తున్నావు, అందరి మీద పరిశుద్ధాత్మ పావురము వలె నిలబడదు, ఒకరి మీదే ఉంటది, పరిశుద్ధాత్మ పావురము వలె వస్తుంది, ఆయనే యేసుక్రీస్తు అని నువ్వు గుర్తుపట్టాలి అని చెప్పి పౌలు యోహాను గారికి తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడతాడు అనమాట. అది యేసుక్రీస్తుని గురించి బయటకు తీసుకురావడానికి అనమాట. సరే, అది వేరే టాపిక్. అయితే ఈ దాస్యం అనే కాడి క్రిందకి మరలా వెళ్ళొద్దు. తర్వాత మరి పౌలను నేను మీతో చెబుతున్నాను, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. వీళ్ళ తర్కవాదం వచ్చిందనమాట. సున్నతి పొందాలి అనేటువంటి తర్కవాదం వచ్చింది. ఒక చోట బాప్టిజం తీసుకోవాలా అనేటువంటి తర్కవాదము వచ్చిందనమాట. అయితే బాప్టిజాన్ని కొనసాగాలే తప్ప సున్నతిని ఆపు చేసేయాలన్నమాట. ఎందుకంటే సున్నతి ఆపు చేయకపోతే మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతారు. ఈ సున్నతి అనేది మరలా మొదలు పెడితే మళ్ళీ ధర్మశాస్త్రం యావత్తు చేయాలని. మేము సున్నతి పొందుతాము కానీ ధర్మశాస్త్రానుసారముగా జీవించము, క్రీస్తు ఇష్టానుసారంగా జీవిస్తామంటే సరిపోదన్నమాట. ధర్మశాస్త్రము సున్నతి పొందే ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రానికి బద్ధులై ఉండిపోవలసిందేనమాట. అందుకనే పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు సున్నతి తీసుకోవద్దు. ఇది మనకి కాకపోవచ్చు, ఎందుకంటే పౌలు గారి నుండి ఇప్పటికీ దగ్గర 2000 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి మనకి కాకపోవచ్చు. కానీ ఆనాడు బోధిస్తున్నటువంటి గలతీయులకే కావచ్చు, ఇది ఆనాడు నుండి కొంచెం ఒక 5 సంవత్సరాల లోపు బిడ్డలకు కూడా కావచ్చు. ఈ సున్నతి కార్యక్రమం అనేది పెట్టుకోవద్దు, మూల పాఠాలకు మీరు వెళ్ళిపోవద్దు అని చెప్పని, అది చేస్తే మూల పాఠాలు వాళ్ళకి, ఈ రోజు మనం చేస్తే మూల పాఠాలు మనకి. మొన్న చెప్పాను కదా, దీపావళి వస్తే దీపాలు పెట్టడం, సంక్రాంతి వస్తే భోగి మంటేయడము, మరి ఇంకా ఏమున్నాయి ఇలానే, వినాయక చవితి వస్తే పాలతాలికి చేయడము, శ్రీరామనవమి వస్తే పానకం చేసుకోవడం. ఈ మరలా మూల పాఠాలకి మీరు వెళ్ళొద్దు అనేది మనకి సంబంధించింది అనమాట. ఈ రీతిలో పౌలు గారు చెప్పుకుంటా వస్తున్నారు. మరి 4వ వచనంలో ఇదంట ఏం చెప్తున్నారు, ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్తున్నాను. ఏది సున్నతి చేస్తే గనక
ధర్మశాస్త్రాన్ని పాటించవలసిందే. ధర్మశాస్త్రము దాస్యం అనే కాడు అనమాట. దాన్ని ఎవరు పాటిస్తారు? అసలు ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించలేరు. ధర్మశాస్త్రము మీకు తెలియాలంటే లేవి గ్రంథం చదవండి. లేవి గ్రంథం చదివితే సమస్తం కూడా ధర్మశాస్త్రము ఎలాగూ పాటించాలో, ఎవరు ఎవరు ఎలా చేయాలో, ఎవరు ఎలా జీవించాలనేది లేవి గ్రంథంలో ఉంటుంది అన్నమాట. అది యాజకుడు రాసినటువంటి గ్రంథం కాబట్టి యాజకుడికి అది అన్నమాట. మరి అది చదివితే తెలుస్తుంది. ఖచ్చితంగా లేవి గ్రంథం అయితే చదవండి. అందరూ నిదానించి చదవాలి. ఒకసారి ఏదో చదువుకున్నామంటే కాదు, ఆగికుండా వెళ్ళాలి. చదవండి, ఆగండి. ఇదేంటి, ఏం చెప్తుంది అనేది చదువుకుంటూ వెళ్తే అమ్మో ఇది నేను చెయ్యాలా, నేను చేయలేను. అయితే ఈ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద, ఈ దాస్యం అనే కాడి క్రింద దృఢముగా నేను చెప్తున్నా, మీరు దాని కిందే ఉన్నారు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. అందుకని మనము మూల పాఠాల వైపు వెళ్ళకూడదు. వెళ్ళకోకుండా ఏం చేయాలంటే, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని తీర్చబడువాడెవడో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా. అబ్బా, అసలు ఎంత వివరంగా చెప్తున్నారు ఆయన. ఏమని? ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి కూడా దూరం అయిపోయారట. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవుని చేత. ఎందుకు? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడిందే తప్ప అబ్రహాము ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు. ఎందుకంటే అబ్రహాము గారి కాలంలో ధర్మశాస్త్రం ఇంకా ప్రవేశపెట్టబడలేదు. అబ్రహాము గారు చేసిన కొన్ని పనులు ధర్మశాస్త్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. ధర్మశాస్త్రము కూడా ఆనాడు కయ్యూను ఏబేలు చేసినటువంటి అర్పణల కడ నుండి కూడా ఒక్కొక్క పాయింట్ తీసుకుని అది ధర్మశాస్త్రంగా రూపింపబడింది. అబ్రహాము గారు చేసినటువంటిది కూడా కొన్ని పనులు మరి ధర్మశాస్త్రంగా రూపింపబడింది. అంతేగాని అబ్రహాము గారి కాలంలో కానీ ముందు కాలంలో ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎవరి నుండి వచ్చిందని వాక్యం చెప్తుంది? మోషే కాలం నుండి, మోషేలో నుండి ధర్మశాస్త్రం వచ్చింది. కృప యేసుక్రీస్తులో నుండి వచ్చిందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తుంది అన్నమాట. అయితే మరి ఈ యొక్క ధర్మశాస్త్రము వల్ల నీతిమంతులని ఎవరు కూడా తీర్చబడలేదు. ఈయన యోబు గారు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులు అనలేదు. ఆయన యోబు గారు కూడా యథార్థముగా ఉండి, పరిశుద్ధముగా ఉండి, దేవుని చిత్తానుసారంగా నడిచి నీతిమంతుడయ్యాడు. విశ్వాసాన్ని బట్టే ఆనాడు విశ్వాసానికి మూల కారణమైనటువంటి క్రీస్తు ప్రభువు లేడు అబ్రహాము కాలంలో కానీ యోబు కాలంలో కానీ వాళ్ళు ఎందుకు నీతిమంతులుగా అయ్యారు? ధర్మశాస్త్రాన్ని గురించి కాదు. యోబు గారు కూడా మరి బిడ్డల నిమిత్తము మరి ప్రతిరోజు కూడా పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పించుకుంటూ ఆయన ప్రతి ఉదయం బిడ్డల నిమిత్తము, అంటే బలి అంటే ప్రార్థించేవాడు అనమాట. ప్రతి ఉదయం అబ్రహాము గారు కూడా, ఒకవేళ అబ్రహాము గారిలో నుండి ఒక్కొక్క బిడ్డ తీసే ధర్మశాస్త్రం వచ్చిందని నేను అంటున్నాను కాబట్టి నేను అనడం కాదు, మనము బైబుల్ని గ్రహిస్తూ చదవాలన్నమాట. మనకి ఎవరో బోధించేవాళ్ళు ఉండరు. బోధించేవాళ్ళు కూడా చదువుకునే బోధిస్తారు, గమనించుకునే బోధిస్తారు. మనము గమనించుకున్నప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. అబ్రహాము గారు కూడా మరి నీకు సంతానాన్ని ఇస్తాను అన్నప్పుడు ఇది ఎలాగో నిజంగా నువ్వు నాతోనే ఉన్నావు అనడానికి వాస్తవం ఏంటి అని చెప్పన్నప్పుడు నీవు మరి ఆ యొక్క పొట్టేల్ని, పావురాల్ని, పక్షుల్ని వధించి మరి ఖండఖండాలుగా అటు ఇటు పెట్టు, వాటి మధ్యలో నుండి నేను వెళ్తానన్నాడు దేవుడు ఆదికాండంలో. ఆయన ఏం చేశాడు? అప్పుడు నిద్రపోయారు. ఏం చేశాడు? నిద్రపోయి తన బిడ్డలకి శాపంగా మారారు. కునికిపాటు వచ్చేసింది. అసలు ప్రార్థనలు అనేది కునికిపాటు అనేది రాకూడదు. మనము ప్రార్థన చేస్తూ నిద్రపోతాము,
వాక్యం వింటూ నిద్రపోతాము, ప్రార్థనలో ఉంటూ నిద్రపోతాం, కానీ అది చాలా తప్పు. ప్రార్థనలో నువ్వు కావాలంటే మానేసాన్ని నిద్రపోవచ్చు, కానీ ప్రార్థన అంటే బలికి సంబంధించింది అనమాట. అది అబ్రహాము గారు అలా బలి అర్పించి నేను వస్తాను, దాన్ని స్వీకరిస్తాను అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను స్వీకరించినప్పుడు మీరు మెలకువ కలిగి ప్రార్థించమన్నాడు, కానీ దేవుడు నిద్రపోయి ప్రార్థించమన్నారా? కునికి పాటలు పాడి ప్రార్థించమన్నారా? జాగరూకత అంటే నిద్రపోవడం కాదు, కునికి పాటు కూడా రాకూడదని దాని అర్థము. జాగరూకత అంటే కునికి పాటు కూడా రాకూడదు, రాకుండా ఉండాలనేది జాగరూకతకు అర్థం అనమాట. మెలుగు కలిగి ఉండడం ఏమో నిద్రపోకుండా ఉండడము, జాగరూకత కలిగి ఉండడము. కునికి పాటు కూడా వేయకూడదు అనమాట. రెప్ప పాటు కూడా వేయకూడదు. యేసయ్య ఎప్పుడు వస్తాడు? రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. ఒకవేళ ఒళ్ళు బడలికగా ఉందా, కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఇంట్లో పడుకోండి, తర్వాత లేచి ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ అబ్రహాము గారు కునుకుపాట్లు నిద్రపోవడం వల్ల ఏమైందో తెలుసా? 430 సంవత్సరాలు బానిసత్వం. వాడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా అంత కఠిన దాస్యం ఎందుకు అనుభవించారు? తన పితరుడు నిద్రపోవటం కాదు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇజ్రాయేలుడు ఐగుప్తులు ఎంత కష్టపడుతున్నారు, అసలు వాళ్ళని ఎంతగా హింసిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నారు. ఒక్క రోజు చేసే పని నెల రోజులు చేసే పని ఒక్క రోజులో చేసేంత కష్టపడుతున్నారు, కానీ అంత దాస్యం అని కాడిలో నొక్కేస్తున్నాడు. ఈ దాస్యం ఎవరి వల్ల వచ్చింది? అబ్రహాం గారి వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చింది? కునుకుపాట్ల వల్ల వచ్చింది. నేను రిఫరెన్స్ చెప్తాను, ఇంటికాడ చదువుకోండి మీరు. అది ఆదికాండము 17వ అధ్యాయంలో 9వ వచనం నుండి చదువుకోండి అమ్మా. 9వ వచనం నుండి 15వ అధ్యాయం 9వ వచనం. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అన్నయూ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసింది. పొద్దుగా పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండురు. ఎన్ని సంవత్సరాలు చదువు? వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అబ్రహాం ఏం చేశాడంట? కునుకుపాటు పడ్డాడంట. అసలు చర్చికి టండి చెప్తుంది. అసలు నిరంతరం నిద్రలో చర్చికి రాదంట. అలా నిరంతరం నిద్రలో ఉంటాం, నిద్రపోకూడదు కదా. నిద్రపో, కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు అట్లాగా. ఇది అబ్రహాము గారు దాస్యపని కాడి క్రింద ఇజ్రాయేలీలు ఎందుకున్నారంట? నిద్రపోవటం వల్ల బలి అర్పించి పక్షులంట ఆయన ఖండించలేదంట, తోలలేదంట, గద్దించలేదంట. తోలకుండా ఉండటం వల్ల అవి వచ్చి ఆ గద్దలు వచ్చి వాళ్ళ బట్టి అపవిత్రం చేసినాయి. మన ప్రార్థన కూడా చేస్తా ఉండగా ఏమవుద్దంట? ఒక విత్తనం ఏమైపోయిందంట? త్రోవ పక్కన పడితే ఏమైందంట? పక్షుల చెత్తుకుపోయినాయి అంట. అలాగే మన ప్రార్థన ఈ శాపం అబ్రాహం గారికి వచ్చిందా? ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది, బిడ్డలకు వచ్చింది. 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు. మళ్ళా నేనే తీసుకొస్తాను అన్నాడు అనుకో, అది వేరే విషయం. నిద్ర వల్ల ఎంత తెచ్చుకున్నాడు అనమాట ఆయన. మరి ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రార్థనలో నిద్ర అనేది ఉండకపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రని ఖండించాలి మనం.
430. కాదు ముసలాళ్ళు నిద్ర రాదా మరి వచ్చి కూర్చొని నిద్ర వాళ్ళు వేరే. ప్రార్థన చేసుకున్నప్పుడు బైబుల్ చదువుకున్నప్పుడు వస్తుంది. ఆ. బైబుల్ చదివి ఆ నిద్ర చాలా రుచిగా ఉంటుందేమో మరి. కమ్మగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అది మామూలుగా పడుకున్నట్టు ఎంత బాగుంటుంది. రాదు, రాత్రి అంతా కూడా రాదు. కానీ నాకు రాత్రి అంతా కూడా చాలా రోజులు నిద్ర పట్టదు. అసలు ఎక్కువగా నేను నిద్రపోను. ఏదన్నా ఒక రోజు నిద్రపోతా. నేను ఎంత నిద్రపోకపోయినా కానీ బైబుల్ చదివేటప్పుడు కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ అంతకంటే కూడా దేవాలయంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు మట్టుకు అసలు నాకు నిద్ర రాదు. ఇది ఇప్పుడే కాదు, నేను ఆనాడు చిన్నప్పుడు నుండి కూడా నాకు దేవాలయంలో కూర్చుంటే నిద్ర అనేది రాదు. ఆ నిద్ర కన్ను రెప్ప వేసేవాళ్ళు ఎవరైనా ఇంట్లో ప్రార్థన చేయండి. దేవాలయంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు రెప్ప కింద ఆడకూడదు ప్రభు అని. వీళ్ళు మనం బాగానే పడుకుంటాం. చెప్పేవాళ్ళు సరిగ్గా ఉంటే ఆ, నిద్ర రాదు. అది నిజమే. చెప్పేవాళ్ళు సరిగా లేకపోతే స్తోత్రం స్తోత్రం అని దేవుని స్తుతించుకోండి. అట్లా కాదు, చెప్పేవాళ్ళు చక్కగా మంచిగా చెప్పి మంచిగా ఒక మాట నడిపించే పడుతుంది. విధానం మధ్య మధ్యలో పాట పాడదాం మనుషులు ఉత్సాహపరుస్తాం. ఏమన్నా చెప్పేవాళ్ళు